ఇక్కడ చూడండి క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ ఫామ్ ఉంది. దీనిలో 7 కాలమ్స్ ఉన్నాయి. సీరియల్ నెంబర్, నేమ్, ఫాదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, అడ్రస్. సో ఇక్కడ 1 బై 1 మనం ఫిల్ చేద్దాం. నేను ఫస్ట్ 1 టైప్ చేశాను, నేమ్ కిరణ్ టైప్ చేశాను, అండ్ ఫాదర్ నేమ్ రామారావు టైప్ చేద్దాం, అండ్ జెండర్ మేల్ టైప్ చేస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ అనేది 29/07/1986 అనేది నేను టైప్ చేశాను. శాంపిల్ నెంబర్ అనేది టైప్ చేస్తున్నాను. 11 22 33 44 55 66. ఎంటర్కి అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి ఎక్స్పోనెంట్ వాల్యూ వస్తుంది, కానీ ఫార్ములా బార్లో మనం ఏదైతే ఎంటర్ చేసామో అదే నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చూద్దాం. ప్రింట్ ప్రివ్యూకి షార్ట్ కట్ తెలుసు కదా, కంట్రోల్ హోల్డ్ చేసి F2 అనేది ప్రెస్ చేద్దాం. ఇక్కడ కూడా ఏ వాల్యూ వచ్చింది? ఎక్స్పోనెంట్ వాల్యూ వస్తుంది. అంటే మనం ప్రింట్ ఇచ్చిన ఎక్స్పోనెంట్ వాల్యూ అనేది వస్తుంది. ఈ విధంగా ఎక్స్పోనెంట్ వాల్యూ ఎందుకు వచ్చిందంటే మనకి జనరల్లో ఉన్నప్పుడు ఓన్లీ 11 డిజిట్స్ మాత్రమే మనకి టైప్ అవుతాయి. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 ఎంటర్కి ప్రెస్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమైంది? 11 డిజిట్స్ వరకు పర్ఫెక్ట్గా కనిపించింది. 12 డిజిట్స్ టైప్ చేసి చూద్దాం. 12 డిజిట్స్ టైప్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఎంటర్కి ప్రెస్ చేద్దాం. ఏమొచ్చింది? ఎక్స్పోనెంట్ వాల్యూ వచ్చింది. ఫస్ట్ మీకు అర్థమైంది కదా ఎందుకు మనకి ఎక్స్పోనెంట్ వాల్యూ వస్తుందంటే మనకి జనరల్ ఫార్మాట్లో ఉన్నప్పుడు 11 డిజిట్స్ మాత్రమే మనకి డిస్ప్లే అయితే, ఎప్పుడైతే మనం 12 డిజిట్స్ ఉన్నాయో అది ఎక్స్పోనెంట్గా కన్వర్ట్ అవుతుంది. ఈ విధంగా ఎక్స్పోనెంట్ వాల్యూ ఉన్నప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలనేది ఈ క్లాస్లో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆధార్ నెంబర్ అనేది 6 waysలో ఎలా ఎంటర్ చేయాలి, అండ్ ఎవ్రీ 4 డిజిట్స్కి ఎలా స్పేస్ రావాలి, అండ్ ఎవ్రీ 4 డిజిట్స్కి ఐఫన్ ఎలా రావాలి, అండ్ మనం ఆధార్ నెంబర్కి మాస్క్ అనేది ఎలా అప్లై చేయాలి. మాస్క్ అంటే ఏంటంటే లాస్ట్ మనకి 4 డిజిట్స్ మాత్రమే కనిపిస్తాయి. లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 6 మెథడ్స్లో మెథడ్ నెంబర్ 1, సింగిల్ కొటేషన్ అప్లై చేసి మనం ఆధార్ నెంబర్ని ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి ఎక్స్పోనెంట్ వాల్యూ ఉంది. దీన్ని రిమూవ్ చేయాలంటే మీరు దీన్ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మనకి ఏ మోడ్లో వస్తుంది? ఎడిట్ మోడ్లో వస్తుంది. కీబోర్డ్లో మీరు సింగిల్ కొటేషన్ టైప్ చేసి ఎంట్రీకి అనేది ప్రెస్ చేయండి. చూసారా 12 డిజిట్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి. మీకు ఎక్స్పోనెంట్ వాల్యూ అనేది కనబడట్లేదు. ఇంతకీ సింగిల్ కొటేషన్ ఎక్కడ ఉంటుంది? నేను చూపిస్తాను. చూడండి ఇక్కడ ఎంటర్ సింబల్ ఉంది. ఎంటర్ సింబల్ పక్కన పైప్ సింబల్ ఉంది కదా, ఇక్కడ మీకు డబుల్ కొటేషన్ వస్తుంది అండ్ సింగిల్ కొటేషన్ వస్తుంది. డబుల్ కొటేషన్ అప్లై చేయాలంటే మీరు షిఫ్ట్ అనేది అప్లై చేయాలి. సింగిల్ కొటేషన్ మనం డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. సో నేను దీనికి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. మీరు డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసి సింగిల్ కొటేషన్ అప్లై చేసిన తర్వాత ఎంటర్కి అప్లై చేయండి. ఓకే, ఇక్కడ కూడా నేను అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. నేను డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత మీ కర్సర్ అనేది స్టార్టింగ్ పొజిషన్లో ఉండాలి. ఈ స్టార్టింగ్ పొజిషన్ వచ్చిన తర్వాత సింగిల్ కొటేషన్ అప్లై చేసి దీన్ని ఎపాస్ట్రఫీ కూడా అంటారు. దీన్ని అప్లై చేసిన తర్వాత ఎంటర్కి అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ చూసారా మనకి 12 డిజిట్స్ నెంబర్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి ఏం కనిపిస్తున్నాయి? స్మాల్ గ్రీన్ సింబల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇలా గ్రీన్ సింబల్స్ అనేవి రిమూవ్ కావాలంటే మీకు ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇగ్నోర్ ఎర్రర్ అనేది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ గ్రీన్ సింబల్స్ అనేవి మనకి రిమూవ్ అవుతాయి. సో మెథడ్ నెంబర్ 2 చూద్దాం. మెథడ్ నెంబర్ 2, మెథడ్ నెంబర్ 2లో నెంబర్ ఫార్మాట్ అప్లై చేసి ఆధార్ నెంబర్స్ అనేవి ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాం. నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి హోమ్ ట్యాబ్లో నెంబర్ గ్రూప్లో మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? జనరల్ కనిపిస్తుంది కదా, దీని ఇక్కడ డౌన్ యారో కనిపిస్తుంది, స్మాల్ డౌన్ యారో. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెంబర్ అనేది కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఎక్స్పోనెంట్స్ రిమూవ్ అయ్యి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూడండి 0.00 అనేది యాడ్ అయింది. సో ఆ 0.00 నేను రిమూవ్ చేయాలంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు హోమ్ ట్యాబ్లో నెంబర్ కేటగిరీలో ఇక్కడ చూడండి ఇంక్రీజ్ డెసిమల్స్ ఉంది, డిక్రీజ్ డెసిమల్స్ ఉంది. మీరు డిక్రీజ్ డెసిమల్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఏ అయితే డెసిమల్ ప్లేస్ ఉన్నాయో అవి రిమూవ్ అవుతాయి. మెథడ్ నెంబర్ 3, నెంబర్ ఫార్మాట్ యూజ్ చేసి డెసిమల్స్ రాకుండా ఎలా టైప్ చేయాలనేది చూద్దాం. నేను టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి హోమ్ ట్యాబ్లో నెంబర్ గ్రూప్ అనేది ఉంది కదా, ఆ నెంబర్ గ్రూప్లో ఇక్కడ స్మాల్ ఐకాన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫార్మాట్ సెల్స్ డైలాగ్ బాక్స్ వస్తుంది. దీంట్లో కేటగిరీలో నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ కనిపిస్తున్నాయి కదా, ఈ డెసిమల్ ప్లేసెస్లో 2 ఉంది. ఆ 2ని రిమూవ్ చేసి మీరు 0 టైప్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. నాకు ఇక్కడ 0.00 రాకుండా డైరెక్ట్గా నాకు నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. మెథడ్ నెంబర్ 4కి వెళ్ళిపోతాం. మెథడ్ నెంబర్ 4, కస్టమ్ ఫార్మాట్ యూజ్ చేసి మనం 12 డిజిట్స్ నెంబర్ని ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాం. 12 డిజిట్స్ నెంబర్కే కాదండి, ఇది మీరు 11 తర్వాత ఎన్ని డిజిట్స్ నెంబర్ కానీ ఈ ఫార్మాట్ అనేది అప్లై చేసుకోవచ్చు. నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ స్మాల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.
ఫార్మాట్ సెల్స్ వస్తుంది. దీనికి షార్ట్ కట్ కూడా ఉంది. కీబోర్డ్లో Ctrl+1 హోల్డ్ చేస్తే మనకి ఫార్మాట్ సెల్స్ వస్తుంది. దీంట్లో ఇక్కడ కస్టమ్ ఉంది కదా, కస్టమ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జనరల్ రిమూవ్ చేసి మీరు 0 టైప్ చేసిన తర్వాత ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. ఎక్స్పోనెంట్ వాల్యూస్ అనేవి రిమూవ్ అయ్యి ఇలా మనకి డైరెక్ట్ గా డిస్ప్లే అవుతాయి. మెథడ్ నెంబర్ 5, టెక్స్ట్ ఫార్మాట్ యూజ్ చేసి మనం 12 డిజిట్స్ నెంబర్ ని ఎలా టైప్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీరు టోటల్ కాలమ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే సింగిల్ సెల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను సింగిల్ సెల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత హోమ్ ట్యాబ్ లో నెంబర్ కేటగిరీలో జనరల్ ఉంది కదా, ఈ జనరల్ లో మీరు స్క్రోల్ చేయండి. మీరు స్క్రోల్ చేస్తే ఏబిసి ఉంది కదా టెక్స్ట్, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు నెంబర్ అనేది టైప్ చేయండి. 11 22 33 44 55 66 ఎంటర్కి అనేది ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా మనకి 12 డిజిట్స్ నెంబర్ అనేది అప్లై అయింది. సో దీనికి కూడా మనం టెక్స్ట్ ఫార్మాట్ అప్లై చేద్దాం. నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్లో Ctrl+1 అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి కేటగిరీలో టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. చూడండి మనకి ఎక్స్పోనెంట్ వాల్యూస్ ఉన్నాయి. ఇలా ఎక్స్పోనెంట్ వాల్యూస్ రిమూవ్ చేయడానికి డబుల్ క్లిక్ చేయండి. రిమైనింగ్ సెల్స్ కోసం మీ హ్యాండ్లర్ యూజ్ చేయండి, లేకపోతే జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇవి కూడా మనకి టెక్స్ట్ ఫార్మాట్ లో చేంజ్ అవుతాయి. మెథడ్ నెంబర్ 6, టెక్స్ట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం 12 డిజిట్స్ నెంబర్ ని ఎలా టైప్ చేయాలనేది చూద్దాం. మనం ఏదైనా ఒక ఫంక్షన్ టైప్ చేయాలంటే = తో స్టార్ట్ చేయాలి. ఫంక్షన్ వచ్చేసరికి టెక్స్ట్ ఫంక్షన్, బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ సింటాక్స్ చూడండి, వాల్యూ కామా ఫార్మాట్ టెస్ట్. వాల్యూ వచ్చేసి మనకి B3 అవుతుంది. B3 కామా ఫార్మాట్ టెస్ట్. ఫార్మాట్ టెస్ట్ వచ్చేసరికి నాకు ఏం కావాలంటే ఫార్మాట్ టెస్ట్ వచ్చేసరికి నాకు 12 డిజిట్స్ కదా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. నేను 12 జీరోస్ అనేది ఎంటర్ చేశాను. ఈ 12 జీరోస్ అనేవి మనకి డబుల్ కొటేషన్స్ లో ఉండాలి. నేను డబుల్ కొటేషన్స్ లో మాత్రమే 12 డిజిట్స్ పెట్టాలి, ఎందుకంటే ఇక్కడ ఫార్మాట్ టెక్స్ట్ ఉంది. టెక్స్ట్ ని ఎప్పుడు మనం ఎక్సెల్లో డబుల్ కొటేషన్స్ లోనే పెడతాము. ఎంటర్కి అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ చూసారా మనకి ఇక్కడ వచ్చేసరికి ఎక్స్పోనెంట్ ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్పోనెంట్స్ లేవు. రిమైనింగ్ వాల్యూస్ కోసం డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రిమైనింగ్ వాల్యూస్ అనేవి వితౌట్ ఎక్స్పోనెంట్ వాల్యూస్ తో మనకి ఫిల్ అవుతాయి. ఇక్కడ చూడండి. నెక్స్ట్ ట్రిక్ వెళ్ళిపోదాం. ఏదైతే 12 డిజిట్స్ నెంబర్ ఉంటుందో ఎవ్రీ 4 డిజిట్స్ అనేది నాకు స్పేస్ అనేది కావాలి. దానికోసం నేను నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెంబర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్లో Ctrl+1 అనేది ప్రెస్ చేయండి. Ctrl+1 ప్రెస్ చేసిన తర్వాత ఈ కేటగిరీలో మీరు కస్టమ్ సెలెక్ట్ చేయండి. కస్టమ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ జనరల్ ఉంది కదా, దాన్ని రిమూవ్ చేసి మీకు ఎవ్రీ 4 డిజిట్స్ తర్వాత స్పేస్ రావాలి. 1 2 3 4 4 జీరోస్ టైప్ చేసి స్పేస్ అనేది ఇవ్వండి. మళ్ళీ 4 జీరోస్ టైప్ చేసిన తర్వాత ఇంకొకసారి స్పేస్ అనేది ఇవ్వండి. ఇంకొకసారి 4 డిజిట్స్ టైప్ చేయండి. 4 డిజిట్స్ టైప్ చేస్తే ఇక్కడ టోటల్గా ఎన్ని జీరోస్ ఉన్నాయి? 12 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి మీకు శాంపుల్లో కనిపిస్తుంది. ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఎక్స్పోనెంట్ వాల్యూస్ అనేవి రిమూవ్ అవి మనకి 4 నెంబర్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి. నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎవ్రీ 4 డిజిట్స్ మధ్య నాకు ఐఫన్ అనేది కావాలి. నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత Ctrl+1 అనేది ప్రెస్ చేయండి. కస్టమ్ ఫార్మాట్కి వెళ్ళండి. జనరల్ అనేది రిమూవ్ చేసి మనకి ఎవ్రీ 4 డిజిట్స్ తర్వాత ఐఫన్ కావాలి కాబట్టి 1 2 3 4 డిజిట్స్ టైప్ చేసి ఐఫన్ పెట్టండి. 1 2 3 4 డిజిట్స్ టైప్ చేసి ఐఫన్ పెట్టండి. ఇంకొక 4 డిజిట్స్ టైప్ చేయండి, అంటే 4 జీరోస్ టైప్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా చూసారా మనకి 12 డిజిట్స్ నెంబర్కి ఈచ్ అండ్ ఎవ్రీ 4 డిజిట్స్ తర్వాత మనకి ఐఫన్ వచ్చింది. లాస్ట్ టిప్కి వెళ్ళిపోదాం. ఈ లాస్ట్ టిప్లో మనం ఈ 12 డిజిట్స్ నెంబర్కి లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే కనబడాలి, మిగతా డిజిట్స్ అనేవి మనకి డిస్ప్లే కావద్దు. కావాలి లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే డిస్ప్లే కావాలి, రిమైనింగ్ అన్ని మనకి ఎక్సెల్ కావాలి. దానికోసం కొటేషన్స్ క్లోజ్ చేసి నేను ఎక్స్ టైప్ చేస్తున్నాను. క్యాప్స్ లాక్ ఆన్ చేశాను. 1 2 3 4 స్పేస్ 1 2 3 4 చూడండి ఇక్కడ 8 డిజిట్స్ ఉన్నాయి. 8 డిజిట్స్ తర్వాత కొటేషన్స్ క్లోజ్ చేసి ఎన్ సింబల్ అనేది స్టార్ట్ చేయండి. ఎన్ సింబల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక ఫంక్షన్ యూజ్ చేయాలి. రైట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనకి ఏం కావాలి? లాస్ట్ 4 డిజిట్స్ కనబడాలి. దేంట్లో? టెక్స్ట్లో. టెక్స్ట్ ఎక్కడ ఉంది? మనకి ఇక్కడ ఉంది. అంటే B3 సెలెక్ట్ చేసుకున్న తర్వాత కామా టైప్ చేసి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏం కావాలి మనకి? ఈ సైడ్ లో ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్లో రైట్ సైడ్ లో 4 డిజిట్స్ కావాలి. 4 టైప్ చేసి నేను బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఎంటర్కి అనేది అప్లై చేసాం. లాస్ట్ 4 డిజిట్స్ కనిపిస్తుంది, మిగతా ఎంత నెంబర్స్ అనేవి మనకి ఇంటూ మార్క్స్ లో కనిపిస్తుంది. రిమైనింగ్ వాల్యూస్ కోసం డబుల్ క్లిక్ అనేది చేస్తున్నాను.
ఆటోమేటిక్గా మనకి ఫిల్ అయినాయి. ఎవ్రీ నెంబర్ నాకు మార్క్స్తో ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.